రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో ఎట్టకేలకు అమృతకు న్యాయం దక్కింది. నిందితులకు శిక్ష పడింది. అయితే తీర్పు సందర్భంగా అమృత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. ఆమె అకౌంట్ లో ప్రణయ్ పేరును తొలగించడంతో అమృత కొత్త లైఫ్ ప్రారంభించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుల్లో A2కి ఉరిశిక్షను ఖరారు చేసింది. మిగతా 6గురికి జీవిత ఖైదుతో పాటు జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో అమృత ఇన్స్టాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తీర్పు డేట్ ని కోట్ చేస్తూ రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్ అంటూ అమృత పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. మరోవైపు ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రణయ్ పేరును అమృత తొలగించడం కొత్త చర్చకు దారితీసింది. ఆమె కొత్త లైఫ్ ప్రారంభించబోతోందనడానికి ఇది సంకేతమని తెలుస్తోంది. అయితే అమృత చాలా రోజుల క్రితమే ప్రణయ్ పేరును తొలగించింది. కానీ ప్రణయ్ కేసు తీర్పు ఇప్పుడు రావడంతో ఇది వైరల్ గా మారింది. అమృత గర్భిణిగా ఉన్న సమయంలోనే ప్రణయ్ హత్య జరిగింది. రెగ్యులర్ చెకప్ లో భాగంగా ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ ని సుపారీ గ్యాంగ్ చంపేసింది. భర్త చనిపోయే నాటికి అమృత 5 నెలల గర్భిణిగా ఉంది. బాబు పుట్టిన తరువాత అమృత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారింది. ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానల్స్ ను ప్రారంభించింది. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన లైఫ్ కు సంబంధించిన అనేక విషయాలను పంచుకుంటోంది అమృత. తన పర్సనల్ లైఫ్, కొడుకుతో ఆమె గడిపే క్షణాలను అందులో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఓ వైపు కొడుకును పోషించుకుంటూనే మరోవైపు లైఫ్ స్టైల్, ఫ్యాషన్ ట్రెండ్స్ పై వ్లాగ్స్ చేస్తూ బిజీ లైఫ్ ను గడుపుతోంది. అంతేకాకుండా అనేక బ్రాండ్స్ ని తన సోషల్ మీడియా ఛానళ్ల ద్వారా ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదిస్తోంది. ప్రస్తుతం అమృత కొడుక్కి దాదాపు 6 ఏళ్ల వయసు ఉంటుంది. కొడుకుతో కలిసి హైదరాబాద్ లోనే ఉంటున్న అమృత అప్పుడప్పుడు మిర్యాలగూడకు వెళ్లి వస్తుంటుంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే పరిణామాల్ని చూస్తుంటే అమృత కొత్త జీవితం ప్రారంభించబోతోందా, మరో పెళ్లి చేసుకోబోతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.